క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ, మనము ఎప్పుడైనా ప్రభుత్వ కార్యాలయానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనము గమనిస్తాం కదా. ఏంటి, ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీలు ఉండదు, తలుపులు మూసి ఉంటాయి. ఆ తలుపులు తెరవాలి అంటే ఆ ప్రభుత్వ అధికారి అయినటువంటి వ్యక్తి వచ్చి దానిని తెరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగే మనము ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియునైన ఆయన శరీరము అను తెర ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా, ఈ తెర గురించి మనము ఆలోచన చేసుకున్నాం కాసేపు. తెర ఏంటి, ఆయన శరీరం అనేటువంటి తెర ఏంటి, తెర ఏంటి, అలాగే తెర వల్ల ఉన్నటువంటి ఆ యొక్క ఉపయోగాలు అనేటువంటి విషయాలను మనము చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఈ తెర గురించి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుండి 33 వరకు మనము చదువుకుందాం. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డు తెరను పేడిన సన్ననాలతో చేయవలెను. అది చిత్రకారుని పని అయి కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారుగా, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డు తెర లోపలికి తేవలను. ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి దేవుడు మోషే గారికి ఆ యొక్క సాక్ష్యము మందసం గురించి, లేదంటే తెర గురించి, గుడారం గురించి ఆయన చెప్తూ తెరను కూడా చేయమంటున్నాడు. ఈ అడ్డు తెర ఏంటి, ఇది దేన్ని వేరుపరుస్తుందంట? పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుస్తుంది, వేరు చేస్తుంది. అంటే ఈ యొక్క తెర ఏం చేస్తుందంటే మానవునికి కలిగినటువంటి పాపమును, దేవుని దగ్గరికి రావాల్సినటువంటి ప్రత్యక్షతను ఈ తెర ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ అడ్డు తెర పాత నిబంధన గ్రంథంలో దేవాలయమును మరి వారు 3 భాగాలుగా విభజించారు. ఔటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, ఏంటి మరి హోలీ ప్లేస్ ఏంటి, బయటి స్థలము, ఆవరణ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మనకందరికి తెలుసు కదా. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. నిర్ణయించబడినటువంటి సమయంలోనే వెళ్ళాలి. నిర్ణయించబడినటువంటి వ్యక్తి ద్వారానే అది తెరవబడాలి. నిర్ణయించబడినటువంటి విధానములోనే అది తెరవడము జరగాలి. మరి మనలాంటి సాధారణమైన మానవులు ఎవరు అలాగా ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి వెళ్ళవలసినటువంటి అవసరము ఉండేది కాదు. అలాగా ఉంటే ఏంటి, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి వారు. సరే, ఈ యొక్క అడ్డుతెరను చేయమన్నాడు. ఇక్కడ మనము చూస్తే ఈ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అంటే దేవుని యొక్క మందసము ఉంటుంది, అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఈ అతి పరిశుద్ధమైనటువంటి దేవుడిని నువ్వు చూడాలి అంటే ఈ నీవు నేను చూడకుండా మనకు మధ్యలో ఒక అడ్డు తెర ఒకటి ఉంది. ఆనాడు అడ్డు తెర ఉంది. ఆ అడ్డు తెరనే మనము బైబిల్ పరిభాషలో చెప్తే పాపము మనకు అడ్డుగా ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో మనము చూస్తే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను.
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఇక్కడ చూడండి ఏం చేస్తుందంటే మన దోషములు అడ్డుగా ఉన్నాయి. ఎవరికి అడ్డుగా ఉన్నాయి? పరిశుద్ధమైనటువంటి దేవుడిని చూడలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి దేవుడిని చేరుకోలేనటువంటి స్థితిలో మన దోషములు, మన పాపములు, మన అపరాధములు, మన భక్తిహీనత, మన అవిధేయత దేవుడిని మానవుడిని వేరు చేసింది. సో కాబట్టి మరి అపరిశుద్ధమైనటువంటి మానవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడిని చేరుకోవాలంటే వారిద్దరికి మధ్యలో ఒక అడ్డుతెర ఉంది. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క పాప పరిహారం నిమిత్తము ఆ యాజకుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలి? ఒక్కసారి మాత్రమే. అది కూడా ఎలాగ వెళ్ళాలి అంటే ఆయన నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్ల రక్తమును ఏంటి ఒక పల్లెంలో తీసుకొని ఇశ్రాయేలీల పాపములందరి కొరకు ప్రక్షాళన చేయబడినటువంటి రక్తము ఏదని ఆయన అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్ళి ఆ దేవుని యొక్క మందసము మీద ఉన్నటువంటి కరుణాపీఠము మీద ఆ రక్తమును ఏం చేయాలి? ప్రోక్షించాలి లేదా చిలకరించాలి. సో ఆ విధంగా ఉండేదన్నమాట. సంవత్సరములకు ఒక్కసారి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షత గుడారంలోనికి లేదా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క ప్రధాన యాజకుడు వెళ్ళవలసినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ అడ్డుతెర దేనికి గుర్తుగా ఉందంటే అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలమును అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులను వేరు చేయడానికి గుర్తుగా ఉంది. అయితే ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారికి జరిగేటువంటి మరి ఒక విషయం ఏంటంటే మరణమే. ఏంటి? మరణమే. లేవియాకాండము 16వ అధ్యాయము 2వ వచనంలో ఆ విషయాన్ని మనము చూస్తాం. లేవియాకాండము 16వ అధ్యాయము 2వ వచనం. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుతును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డు తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. అంటే ఈ అడ్డు తెర ఉంది కదా, అడ్డు తెర లోపలికి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. అది ప్రధాన యాజకుడైనా సరే అతడికి మరణమే. ఏమంట? మరణమే. ప్రధాన యాజకుడైనా ఎప్పుడు పడితే ఎల్లప్పుడూ అతడు రావడానికి వీల్లేదు. నిర్ణయించబడినటువంటి స్థలములకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అడ్డుగా ఉన్నటువంటి అడ్డు తెర తీసేటువంటి వారు. సంవత్సరానికి ఒకసారి ఆ ఇస్రాయేల్ సమాజం అంతా గ్యాదర్ అయ్యి తమ పాపముల ప్రక్షాళన కొరకు వారు ఎదురు చూసేటువంటి వారు. సో ఈ విధంగా అడ్డు తెర ఏం చేసిందంటే మానవుడిని అంటే దేవుడిని ఏం చేసింది? అది వేరుపరిచింది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే ఈ అడ్డు తెర గురించి మనము చూస్తే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అడ్డు తెర, దేవాలయం తెర, అదే ఈ తెర ఏంటంటే దేవాలయం తెర చినిగింది. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 51వ వచనాలలో ఆ విషయం మనకు కనపడుతూ ఉంటుంది. 27. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. దేవాలయపు తెర ఏంటి? దేవాలయపు తెర. దేవాలయపు తెర ఏంటంటే దేవాలయంలో ఒక తెర అనేది అడ్డుగా ఉంటుంది. దాంట్లో ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అది చెప్పడం కదా ఇంతకుముందు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర, అడ్డు తెర ఏమైంది? మిడిల్కి
రెండుగా చినిగిపోయింది. అంటే మార్గము ఏర్పడింది. పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి మరి ఆ అపరిశుద్ధుడైనటువంటి మానవుడు రావడానికి యేసుక్రీస్తు యొక్క మరణము ఏం చేస్తుంది? ఒక మార్గమును ఏర్పరిచి మనం ఇందాక చదువుకున్నాం కదా సహోదరులారా. ఇది ఏప్రిల్ రాసిన పత్రికలో మనం స్టార్టింగ్ చదువుకున్నాం. ఏమని? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చాలా ఏం చేశాడంట? యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఏంటి ఆ మార్గం అంటే? ఆ మార్గము నూతనమైనటువంటి మార్గము, ఆ మార్గము జీవము కలిగినటువంటి మార్గము. ఏంటి ఆ మార్గము? ఎలా ఏర్పడింది ఆ మార్గము? ఎలా నూతనమైనదిగా మారింది? ఎలా జీవం కలిగినదిగా మారింది అంటే ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా, ఆయన శరీరము అనేటువంటి తెర ఏం చేసింది? ఆ యొక్క మరి భౌతిక సంబంధమైనటువంటి తెరను ఆత్మ సంబంధమైనటువంటి ఆయన శరీరం అనేటువంటి తెర దానిని చెప్పివేసింది. మరి భౌతిక సంబంధమైనటువంటి తెర లోపలికి ఆ యొక్క ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తము తీసుకొని మరి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. అయితే అతి పరిశుద్ధమైనటువంటి దేవాది దేవుడు తన యొక్క మరి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము చేత సర్వ మానవాళి, అక్కడైతే ఇశ్రాయేలులందరి మాత్రమే, అక్కడైతే ఇశ్రాయేలుల కొరకు మాత్రమే ప్రక్షాళన చేయబడింది. అయితే ఈ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా సర్వ పాపవాళి పాపానికి పరిహారము చెల్లించబడింది. సో దాని కారణముగా మానవుడు జీవము గల దేవుణ్ణి వెతకడానికి, జీవము గల దేవుని యొక్క మార్గమును కనుగొనడానికి అతనికి ఒక మార్గం అనేది ఏర్పడింది. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో దేవాలయం తెర రెండుగా చెరిగింది అని చూస్తున్నాం కదా. ఈ దేవాలయం తెర గురించి దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. దాని యొక్క ఎత్తు ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, దాని బరువు ఎంత ఉంది, ఏ విధమైనటువంటిది అనేది మనం ఆలోచన చేస్తే దాని యొక్క కొలతలు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఇవ్వలేదు. కానీ అంటే మోషే తయారు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కాక యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో తర్వాత ఆ యెరూషలేముని ఆ శత్రువులు ధ్వంసం చేసిన తర్వాత మరలా యెరూషలేముని ఏం చేస్తారు? వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరలా కొత్తగా అడ్డుతెరను వాళ్ళు చేస్తారు. సుమారుగా ఆ అడ్డుతెర అంటే హేరోదు రాజు ఆ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరిస్తాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే వీటన్నిటిని మరలా ఆ పాత నిబంధనలు ఏవైతే ఆ మందసంలో ప్రత్యక్ష గుడారంలో ఉండేవో వాటన్నిటిని ఆయన ఇక్కడ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. అయితే ఆ అడ్డుతెర సుమారుగా 60 అడుగుల ఎత్తు. ఎన్ని అడుగుల ఎత్తు? 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు, సుమారుగా 30,000 నుండి 60,000 టన్నుల వరకు బరువు ఉండేదంట. మరి అంత బలమైనటువంటి ఆ యొక్క అడ్డుతెరను ఎవరు తీసేటువంటి వారు? ఎలాగ తీసేవారు అంటే సుమారుగా 300 మంది ప్రధాన యాజకులు ఆ అడ్డుతెరను లాగేటువంటి వారు. అది జోసఫీస్ అనేటువంటి ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి వ్యక్తి చరిత్రకారుడు. ఆయన యూదుల చరిత్రకారుడు అన్నమాట. 1వ శతాబ్దపు చరిత్రకారుడు. అంటే యేసుక్రీస్తు బ్రతికిన సంవత్సరాలలో కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన పుట్టినటువంటి వ్యక్తి 1వ శతాబ్దపు చరిత్రకారుడు. ఈయన రాసినటువంటిది 300 మంది ప్రధాన యాజకులు అడ్డుతెరను లాగేటువంటి వాళ్ళు. సుమారుగా 4 అంగుళాల మందం ఉండేదంట. ఎన్ని అంగుళాలు? 4 అంగుళాల మందం అంటే మన పెద్దడు. అంత బలమైనటువంటి అడ్డుతెర రెండుగా చినిగిపోయింది. ఎవరు చింపేశారు? శత్రువులు వచ్చి చించలేదు, ఏ మానవుడు వచ్చి దానిని నరకలేదు. అది దేవుని యొక్క శక్తి ద్వారా జరిగింది.
దేవుని యొక్క ప్రభావము ద్వారా జరిగింది. దేవుని యొక్క మరి ఆ యొక్క గొప్ప అధికారం ద్వారా జరిగింది. దాని యొక్క కారణం ఏంటంటే ఆ రక్షణ మార్గము ఏర్పరిచింది ఎవరో మానవుడు కాదు, కానీ సాక్షాత్తు ప్రభువైనటువంటి దేవుడే. ఆయన రక్షణ మార్గమును ప్రజలందరికీ, సర్వ మానవులకి ఓపెన్ చేశాడు. మార్గమును ఏర్పరిచాడు. అందుకే మనం చదువుకున్నాం. ఈ మార్గము యేసుక్రీస్తు ప్రతిష్ఠించినటువంటి ఈ మార్గము నూతనమైనది, అది జీవం కలిగినటువంటి మార్గము. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కదా, నేనే మార్గము. మానవుడికి మార్గము, మానవుడికి శాశ్వత జీవమును, మానవుడికి నిత్య జీవమును, మోక్షమును ఇచ్చేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఈ విధంగా అంత గొప్పదైనటువంటి ఆ అడ్డుదల రెండుగా జరిగింది. ఎందుకొరకు జరిగింది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఎందుకంట ఆ దేవాలయం తెర చిరిగింది అంటే ఆయన నీకు నాకు రక్షణను ఇవ్వడానికి, మార్గమును చూపించడానికి. ఆ మార్గం ఎవరి వల్ల కలిగింది? మానవుల వల్ల కలిగింది కాదు, నీ నా నీతి క్రియల వల్ల కలిగింది కాదు, నీ నా భక్తి వల్ల కలిగింది కాదు, నీ నా మరి పరిశుద్ధమైన జీవితం వల్ల కలిగింది కాదు, నీ నా ప్రార్థన జీవితం వల్ల కలిగింది కాదు, నీ నా యథార్థమైన జీవితం వల్ల కలిగింది కాదు. అది కేవలము యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మాత్రమే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఇందాక పాడుకున్నాం కదా, అర్హత లేకున్నా ప్రేమించారు. దాన్ని ఇంకో విధంగా మనం మారుస్తే, అర్హత లేకున్నా రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ఆయన మనలను రక్షించాడు. అర్హత లేకున్నా ఆయన మనలను ఏం చేశాడు? రక్షించాడు. ఇది క్రియల వలన కలిగింది కాదు, ధర్మ కార్యముల వలన కలిగింది కాదు. ధర్మ కార్యములు చేసినంత మాత్రాన, నీతి కార్యములు చేసినంత మాత్రాన నిత్య జీవము అనేది ఉండదు. పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి, పాపమునకు ప్రక్షాళన జరగాలి, పాపమునకు వెల చెల్లించాలి. ఎందుకు వెల చెల్లించాలి? పాపము వలన వచ్చే జీతము మరణము కదా. మనం చాలా పనులు చేస్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం, వ్యాపారాలు చేస్తుంటాం. దానివల్ల మనకు కలిగేది ఏంటి? మనం ఏం చేసుకుంటాం? నెలాఖరుకు జీతం తీసుకుంటాం. మనం చేసినటువంటి పనిని బట్టి, మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యోగమును బట్టి లేదా వ్యాపారమును బట్టి మనం ఏం చేస్తాము? జీతము తీసుకుంటాం. అలాగే మనము చేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి, మనస్సుకు సంబంధించినటువంటి కార్యాల కొరకు, మనకు సంబంధించినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి విషయాల కొరకు మనము ఆత్మలో ఏ విధంగా జీవిస్తున్నామో, ఆత్మలో ఏ విధంగా బ్రతుకుతున్నామో దానికి కూడా ఒక లెక్క వస్తుంది. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా బ్రతికితే నీకు నిత్య జీవం అనే జీతము, నీవు శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా బ్రతికితే, పాప సంబంధమైనటువంటి వ్యక్తిగా బ్రతికితే దాని యొక్క జీతము నిత్య నరకము, పాపము అనేది వచ్చే జీతము. మనం ఏమి సంపాదించుకుంటున్నాం? ఏ జీతము సంపాదించుకుంటున్నాం? ఏ జీతం కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాం? మానవుడు ఎప్పుడు చేరుకోలేనటువంటి ఆ యొక్క మరి నిత్య జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తన శరీరమును వెలగా చెల్లించాడు.
వెలగా చెల్లించాలి. కానీ ఏదైనా నేరం చేశాడంటే, ఏదైనా ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ వ్యక్తి ఆ నేరం నుంచి బయటపడడానికి ఏం చేస్తాడు? కొన్ని సంవత్సరాలు శిక్ష అనుభవిస్తాడు, లేదా నష్టపరిహారం ఇస్తాడు. దాని కొన్నిసార్లు నష్టపరిహారంతో పాటు శిక్ష కూడా ఉంటుంది. నష్టపరిహారంతో పాటు శిక్ష కూడా కోర్టు వేస్తుంది, న్యాయస్థానం వేస్తుంది. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చనిపోయారంటే, సర్వ మానవాళి చేసినటువంటి పాపముల కొరకు దోషారోపణ, దోష శిక్షను ఆయన తీసుకున్నాడు. కదా, మనందరి సమాధానమైనటువంటి దోష శిక్ష అతని మీద మోపబడెను. సో ఇప్పుడు అడ్డుతెర ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని కనుగొనడానికి ఒకవేళ చెల్లించబడాలి, ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరు ఆ వ్యక్తి అని కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూసినప్పటికీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక లోపంతో ఉన్నవాడే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపంతో నిండిన వాడే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక దోషారోపణ చేత నిండబడిన వాడే. అయితే ఈ యొక్క మరి పాపానికి వెల ఎలా చెల్లించాలి? దానికి సరిపోయేటువంటి, దానికి మించినటువంటి వ్యక్తి ఎవరు? దానిని అధిగమించే వ్యక్తి ఎవరు? ఆ పాపమును జయించే వ్యక్తి ఎవరు? ఆ పాపమును అధిగమించే వ్యక్తి ఎవరు అని ఈ యొక్క లోకమును చూసినప్పుడు ఎవరు కూడా తండ్రి అయినటువంటి దేవుడికి కనబడలేదు. అందరూ పరిశుద్ధంగా జీవిస్తున్నారు, కానీ ఏదో పాపంలో పడిపోతున్నారు. ఎంతో నీతిగా జీవిస్తున్నారు, కానీ ఏదో ఒక బలహీనత చేత వారు ఉంటున్నారు. ఏదో ఒక శోధనలు, అపవాది శోధనలు వారు పడిపోతూ ఉన్నారు. గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప విశ్వాసులు అందరూ కూడా అయితే ఆ వెల చెల్లించాలంటే పాపం లేనటువంటి వ్యక్తి ఆ పాపం మీద అధికారము తీసుకోవాలి. పాపము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన ఎలాగొచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆ విషయం మనకు కనబడుతుంది. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మాట్లాడవచ్చు. ఆ వాక్యము శరీరధారియే, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఏ వాక్యం అంట? మొదటి వచనంలో మీరు చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము, ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యము, ఆ వాక్యమే శరీరమును ధరించుకొని, శరీరమును ఆవహించిన శరీరధారిగా ఏంటి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఆయన ఏం చేశాడు? ఒక మానవుడి ద్వారా లోకంలోకి పాపం ఏ విధంగా వచ్చిందో అదే మానవుడి యొక్క శరీరము ద్వారా ఈయన పుట్టి, ఆ శరీరము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరణమును శరీరము ద్వారానే ఈయన ఏం చేశాడు? దానిని జయించాడు. ఏ విధంగా జయించాడు? ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తము చెల్లించాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన నీతిమంతుడిగా జీవించాడు, ఆయన దోషము లేని వాడిగా జీవించాడు కదా. అందుకే ఆయన అంటాడు, మీలో నాలో ఎవరైనా పాపం ఉందని మీరు ఎవరైనా ఓపించాలని ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఎవ్వరు కూడా ఈ మాట చెప్పలేదు. ఎన్ని పుస్తకాలు మీరు చదివినా, ఎన్ని గ్రంథాలు మీరు తెరవేసినా ఈ మాట చెప్పేటువంటి ధైర్యము ఏ ఒక్కరు కూడా సాహసించలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు చెప్పలేదు. ఎవరైనా నిరూపిస్తారో చూపించాడు, ఒక్కరిని చూపించాడు.
ఒక్కరికి చూపించండి. మాటలోను, క్రియలోను, చూపులోను, పవిత్రతలోను, ప్రవర్తనలోను పరిశుద్ధంగా ఉన్న దేవుడిని ఒక్కరిని చూపించండి. ఎవరు? ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు ఈ లోకాన్ని. వెనుబడి ఎవరైనా మీరు చూపించగలరా? అప్పుడు అపవాది ఏం చాలా ప్రయత్నం చేశాడు. వాడు అపవాది చాలా ప్రయత్నం చేశాడు. స్కీములు వేసాడు, స్కాములు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, కానీ ఏం కాలే. బాప్తిజం తీసుకొచ్చిన వెంటనే శోధిస్తాడు. బలహీనమైన పరిస్థితుల్లో ఏమైనా లొంగిపోతాడేమో అని అసలు లొంగే ప్రసక్తే లేదు. ఆ చివరి మరణ గడియల్లో కూడా ఆ గెత్సేమనే తోటలో ఎప్పుడైనా లొంగిపోతాడేమో అంటే లొంగలేడు. లోకమును జయించినటువంటి వాడు నీ దేవుడు, నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాపమునకు లొంగలేదు, ఆయన పాపమునకు ఏమాత్రము తావివ్వలేదు. సో కాబట్టి ఆయన ఈ అడ్డు తెరను ఏం చేశాడంటే రెండుగా చించివేశాడు. ఇక్కడ నుంచి ఏంటి, మానవుడు స్వచ్ఛందంగా మరి స్వేచ్ఛగా నా నామంలో ఏంటి వాడి హృదయానికి, వాడి పాపమునికి ప్రక్షాళన కలుగుతుంది. నేనే మార్గమును అని ఆయన అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపమును ఏం చేశాడంటే రెండుగా చేర్చివేశాడు. ఇదిగో నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, కమ్ టు మీ, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేను నీకు నిత్య జీవిస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తప్పికొనిన వారులారా నా యుద్ధకు వచ్చి దాహం తీర్చుకోరండి, రూకలు లేకయే నా యుద్ధ వచ్చి భోజనము, ఆహారం తీసుకోనండి అనేటువంటి గొప్పది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఈ అడ్డుతెర, శరీరం అనేటువంటి అడ్డుతెర, భౌతికమైనటువంటి అడ్డుతెర ఏ విధంగా చినిగిపోయిందో, శరీరం అనేటువంటి అడ్డుతెర, యేసుక్రీస్తు శరీరం అనేటువంటి అడ్డుతెర చనిపోయి ఏం చేస్తుంది, మానవుడికి దేవునికి తొలగిపోయినటువంటి ఆ సంబంధాన్ని, తొలగిపోయినటువంటి ఆ సహవాసాన్ని మరలా దగ్గరకు తీసుకొని వచ్చింది. మరలా దగ్గరికి తీసుకొని వచ్చింది. ఎందుకు చనిపోయాడు ఆయన? ఎందుకు చనిపోయాడు? సహవాసంలో దూరం అయిపోయినటువంటి మానవుడిని దేవుణ్ణి మరలా దగ్గరకు తీర్చడానికి, మరలా దగ్గరకు తీర్చడానికి. ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటమ్మా? ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఉదయాన్నే చిన్నపిల్లలు, కౌశిక్, వేదాంశ వాళ్ళందరూ వచ్చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ చేశారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ చేశారు. అందరూ వరుసగా ఇక్కడికి వచ్చామంటే చెప్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్నేహితుడు మనకు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? చెప్పు శ్రీలంత, నేర్చుకున్నాం కదా. ఏమన్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అదే 15వ వచనంలో చివరి లైన్లో చూస్తే ఆయన అంటున్నాడు, మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మిమ్ములను దాసులు, యు ఆర్ నాట్ స్లేవ్స్. మీరు బానిసలు కాదు, దాసులు కాదు, పనివారు కాదు. యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరు నా స్నేహితులు. అందుకొరకే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడున్నాడు? ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? అడగండి, మీ మమ్మీని అడగండి, మీ డాడీని అడగండి. అమ్మ, నువ్వు నా కొరకు చచ్చిపోతావని అడగండి. నువ్వు తెలియడా ఏనా మాటలు అని నెట్ మీద ఒక మొట్టికాయ వేస్తాను.
గొప్ప దేవుడు, ప్రాణం పెడుతున్నాడు. నా ఫ్రెండ్ అంటున్నాడు కదా, నువ్వు నా ఫ్రెండ్ అంటున్నాడు. సేవకులు కాదు కదా, నా ఫ్రెండ్ అంటున్నాడు, నా పిల్లలు అంటున్నారు. అలాగే పేతురు భక్తుడు ఇంకా ముందు కలిగేసి మీరు యాజకులు అంటాడు, మీరు రాజులు అంటారు, రాజు మాటలు. సరే, ఎంత గొప్ప ఆధిక్యత తెచ్చాడు. ఇక్కడ ఆయన ఎందుకు చనిపోయాడంటే మనందరికీ ఏంటి, ఆయనతో నిత్య జీవంలో ఇవ్వడానికి. ఆ అడ్డుగా ఉన్నటువంటి పాపం, ఆయన దగ్గరకు లాక్కున్నటువంటి పాపము మానవుని దూరంగా నెట్టివేసినప్పుడు దానిని జయించి, దానిని ఓడించి, తిరిగి 3వ దినమున తిరిగి లేచి ఆ యొక్క పాప సంఖ్యలన్నింటినీ తన చేతిలో పట్టుకొని విజయుడిగా లేచి నిన్ను నన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అది శరీరం అనేటువంటి తెర ఏంటంటే యేసుక్రీస్తు శరీరం. అదే ఆ తెరకు ఈ తెరకు ఉన్నటువంటి సంబంధం. ఆ తెర సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు అలాగే కాదు, నువ్వు ఎప్పుడైనా ఏ సమయం అంతైనా ప్రభువుని మోకరించి స్వేచ్ఛగా ప్రార్థన చేయొచ్చు. కారణం ఏంటంటే ఆయన నిన్ను స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా. యూదాను కూడా ఒక చోట ఏమంటాడు, స్నేహితుడా నువ్వు చేసే పని చేయకు అంటాడు. అప్పగించేటువంటి వాడిని, ఎవరిని అప్పగించేటువంటి వాడిని, మరణానికి అప్పగించేటువంటి వాడిని, చేతులకు అప్పగించేటువంటి వాడిని ఏమి సంబోధించడం, శనికాడా అంటే స్నేహితుడా, నువ్వు చేయవలసిన పని చేయకు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చూస్తే మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 9వ అధ్యాయము 19-20 ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన మార్గం, జీవం గల మార్గము, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతుంది. అంతకుముందు ఎవరు కూడా ధైర్యం చేసేటువంటి వారులే, అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళడానికి ధైర్యం లేదు. ఇప్పుడు అలాగా కాదు, ఆయన అందరికీ ధైర్యం ఇచ్చాడు, ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో నేను మార్గం తెచ్చాను, నా దగ్గరికి రండి, నేను మార్గమునై ఉన్నాను, నా దగ్గరికి రండి, నేనే మార్గమునని ఆయన దగ్గర అందరినీ ఎల్లప్పుడూ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రేసంగం ఆయన దగ్గరికి రావడానికి నీకు అడ్డుగా ఉన్నటువంటి విషయము, నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపమును ఆయన నీవు తొలగించుకోలేవని, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు చేయలేవని ఆయన ఏం చేశాడంటే, ఆయనే నీ పక్షమున నా పక్షమున ఏం చేశాడు, మన పాపములకు ప్రక్షాళన చేసి నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు, స్నేహితులుగా చేశాడు, రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి, అంత గొప్ప త్యాగం చేసినటువంటి ఆ వ్యక్తికి నీవిస్తున్నటువంటి విలువ ఏంటి, నీవిస్తున్నటువంటి ఆ యొక్క స్థానం ఏంటి, నీవిస్తున్నటువంటి సమయం ఏంటి, నీవిస్తున్నటువంటి హృదయం ఏంటి, ఎలాగా ఉంది, ఒకసారి మనము ఆలోచన చేయాలి. తలలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తెలుగు మానవుడు ఎప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి, అతి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాది దేవుడిని చేరుకోలేక తన దోషముల ద్వారా, తన పాపముల ద్వారా ఒక పెద్ద అడ్డు రాయిని, అడ్డు తెరను ఏర్పరచుకొని నూతనమైన మార్గము, ఆ మోక్ష మార్గమును, నిత్య మార్గమును, జీవ మార్గమును కనుగొనలేక తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలో కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు, సృష్టికర్త అయి ఉన్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా వచ్చి ఆ అడ్డు తెరను తొలగించి ఆ అతి పరిశుద్ధమైన స్థలములోని
ఆయన ఉండేటువంటి చోటలోనికి నన్ను ఆహ్వానించాడు. ఈ సంఘం ఎంత ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అయితే ఆయనకు నువ్వేమిస్తున్నా, ఆయన పట్ల నువ్వు ఎలాగ జీవిస్తున్నా, ఎంత ఆయనను ఎలాగ గౌరవిస్తూ ఉన్నా, ఏ విధంగా ఆయనను ఆరాధిస్తున్నావు. ఇంకా ఏవైనా అడ్డు తెరలు, పాపం అనేటువంటి అడ్డు తెర నీ హృదయంలో ఉంటే ఇప్పుడే యేసు క్రీస్తు రక్తం ద్వారా కరగబడు. ఆయన ప్రక్షాళన కోరుకో, ఆయన క్షమాపణ వేడుకో. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్తమైనటువంటి పాపములన్నింటిలో నుండి, మన సమస్తమైన దుర్నీతులన్నింటిలో నుండి మనలను విడిపించి మనలను పవిత్రులుగా చేయునని భక్తుడైనటువంటి యోహాను గారు తెలియజేస్తున్నారు. ఒప్పుకోవాలి, మరలా మన పవిత్రము పరచబడాలి. మరలా ఆ యొక్క అడ్డు తెర లేకుండా స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనము క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. ప్రార్థన చేయాలి. చెప్పబడిన వాక్య భాగం వరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం.